గత కొన్ని రోజులుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో ప్రశ్న రావణ్ను పదే పదే అరెస్ట్ చేస్తూ బెయిల్పై వచ్చిన మళ్లీ కేసులు పెట్టి అరెస్టులు చేయడం విషయం రాష్ట్రంలో రావణ కాష్టంగా మారింది. దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో నోరు మెదపరేమని చెప్పి అడిగినందుకే ఆయనపై ఈరోజు కేసులు నమోదు చేయడం, అరెస్టులు జరుగుతున్నాయి. కాకపోతే ఈ విషయంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అన్నటువంటి ముద్ర కూడా వేయడం జరిగింది. మరి ఈ విషయంలో నిజంగానే రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడా, లేకపోతే వాళ్ళ సామాజిక వర్గానికి వచ్చినటువంటి సమస్యపై ప్రశ్నించినందుకే ఆయనకి ఈ అరెస్టులు అనే విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేపల్లి పద్మజ రవిప్రసాద్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం ఈ ప్రశ్న రావణ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనకుండి నడిపిస్తున్నారని బాహాటంగా కూటమి నేతలు ఆరోపిస్తారు. రాష్ట్రంలో ఏది జరిగినా చివరికి మీరు ఎన్నికల సమయంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజలకి అది అమలుపరచలేకపోయినా, మీరు డబ్బు దోచుకున్నా, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినా, సైడ్ డైరెక్షన్ పాలిటిక్స్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిసారి కూడా నిందించడం అన్నది కూటమి ప్రభుత్వంలో అంతర్భాగం అయిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఏదో ఒక రకంగా మేనేజ్ చేసి వ్యవస్థల్ని, ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాము. మళ్ళీ అధికారాన్ని కంటిన్యూ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి పైన అపనందలు వేయాలి అనేది వాళ్ళ టార్గెట్. ఇప్పుడు రావణ్ ఏమని ప్రశ్నించాడు? దళితులపైన, వారి సమస్యలపైన ఆయన మాట్లాడినప్పుడు మీకు ఎక్కడ సమస్య వచ్చింది? పవన్ కళ్యాణ్ నాడేమన్నాడు? అన్ని కులం అనేది నాకు తెలియదు, మతం ఏంటో కూడా నాకు తెలియదు, మా ఇంట్లో కులాలు లేవు, మేము కులపిచ్చున్నోళ్ళం కాదు, వ్యవస్థ బాగుపడడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను, నాకు డబ్బు పిచ్చి లేదు, పవర్ పిచ్చి లేదు, కేవలము పేదవాడు పెద్దవాడు కావాలి, వ్యవస్థలు బాగుపడాలి, కులం అనేది లేకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు మీరు మాట్లాడలేదా? ప్రశ్నించడానికి వచ్చినటువంటి ఈరోజు ఆ పార్టీ అధినేత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గొంతు మోగపోయే పరిస్థితులు, ఎటువంటి సమస్య వచ్చినా కూడా తనదైన శైలిలో వారికి బాసటగా నిలబడే పరిస్థితి లేదనే విషయాన్ని రావణ్ మరొకసారి పునరావృతించినటువంటి నేపథ్యంలోనే ఈరోజు ఆయన పేరు కేసులు, అరెస్టులు, బెయిల్లు, మళ్ళీ అరెస్టులు. 100% అండి. ఇప్పుడు ఈరోజు రావణ్ గారే కాదు, రావణ్ గారు ప్రశ్నించినందుకు ఆయన ఎలా అయితే కోర్టులు బెయిల్ ఇస్తున్నా పదే పదే అరెస్టులు చేస్తూ ముప్పతిప్పలు పెట్టి, ఎవరైనా ప్రశ్నిస్తే వారిని భయభ్రాంతులను చేస్తాము, వ్యవస్థలను మా చేతుల్లోకి తీసుకుంటాము, చట్టాలను మా చేతుల్లోకి తీసుకుంటాము, రాజ్యాంగాన్ని మా చేతుల్లోకి తీసుకుంటామని అహంకారం చూపిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వము. వాళ్ళ ఇండికేషన్ ఏంటి? ఎవరు ప్రశ్నించినా ఇదే బిహేవ్ చేస్తామనేది వాళ్ళ ఇండికేషను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గొంతు మోగిపోయింది? నాడు మీరు ఎన్ని నిందలు వేశారు? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంతోమంది మహిళలు కిడ్నాప్ అయ్యారన్నారు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, హోమ్ మినిస్టర్ మీ చేతిలో ఉన్నాడు, కేంద్రం మీ చేతిలో ఉంది. ఒక్కరినైనా మీరు ప్రూవ్ చేయగలిగినారా? చేయలేకపోయినారు కదా. పవన్ కళ్యాణ్ గారి మైండ్ సెట్ ఏంటనేది ప్రజలు కూడా గ్రహించారు. ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటు సమానమైనటువంటి వయసున్న పార్టీయే. మేము 16 ఏళ్ళు అయితే పార్టీని పెట్టి, ఆయన 15 ఏళ్ళు అయింది. కేవలం ఆయనకు తెలుసు, ఎప్పటికీ నేను ముఖ్యమంత్రి కాలేను, నేను ఒకరి చేతిలో వారికి మద్దతుగా ఉండి మోచేతి నీళ్ళు తాగితే కనీసం ఉప ముఖ్యమంత్రి నేను అవుతాను. ఆయనకి పవర్ కావాలి, డబ్బు కావాలి, సినిమాల కంటే ఎక్కువ సంపాదన కావాలి. అది ఎలా వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు మోచేతి నీళ్ళు తాగితేనే వస్తుంది. ప్రశ్న చూస్తే కనుక ఏదైతే రావణ ప్రశ్నలో 2 ఉన్నాయి. ఒకటి బట్టలిప్పదీసి కొడతా, చెప్పుతో కొడతా, ఈ 2 పదాలని స్పెసిఫికేట్ చేసి, అవి పవన్ కళ్యాణ్ నోటి నుండి వచ్చినటువంటి పదాలని ఆయన పునరుద్ధరించినందుకే ఈరోజు ఆయనపై ఈ కేసులు పెట్టడం వెనక ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అన్నటువంటి ముద్ర వేశారా? 100% అండి. ఆ రోజు బట్టలోడు తీసి కొడతాను, ఇప్పుడు మీరు ఏదైతే పదాలు నాకు మాట్లాడినారో ఆ పదాలు వాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారే కదా. మీరు ఆ పదాలు నాడు వాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మిమ్మల్ని అరెస్ట్ చేశామా? మీరు ఏమంటున్నారు? ప్రజాస్వామ్యంలో వాక్ శుద్ధి లేదా వాక్ స్వతంత్రం మాకుంది, మేము మాట్లాడచ్చు, మీరు మాట్లాడచ్చు అని మీరే కదా ఇప్పుడు అంటున్నారు. అలాగే ఆ రావణ్ కూడా ఏమన్నారు?
మీరు ఏదైతే ఉందో అదే ప్రశ్న ఈ ప్రశ్న మీరు ఎందుకు ప్రశ్నించడం లేదో అని ఆయన అడిగాడు. ఆయనేమి మీకు ఉప ముఖ్యమంత్రికి బట్టలోడు కొడతాననలేదు, చంద్రబాబు నాయుడుకి బట్టలోడు కొడతాననలేదు. మీరు నాడు ఇలా అన్నారు కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, అందుకు మీరేం చేస్తున్నారు అని ఆయన అడిగాడు. అంటే రావణనే కాదు, సామాన్యుడు గనక ప్రశ్నించినా, సామాన్యుడు పథకం అందలేదని నోరెత్తినా జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి పరులు అనే విషయం వాళ్ళు గ్రహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అరెస్టులు చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని ఏదైతే కుట్రపూరితమైనటువంటి చర్యలు చేస్తున్నారో అది ఎప్పటికీ ఇక జరగదు. ప్రజలందరూ కూడా గ్రహించారు, మా వల్ల తప్పు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ కష్టాలు రావు, అన్ని వ్యవస్థల్ని కాపాడుకున్నది ఈరోజు వైద్య వృత్తిలో కానీ, ఈరోజు పిల్లల్ని కానీ, ఆడపిల్లల్ని కానీ, ఈరోజు కార్మికులను కానీ, కర్షకులను కానీ, రైతులను కానీ, ఈరోజు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, ఈరోజు పారిశ్రామికవేత్తల నుంచి చిన్న కార్మికుడు కూలి పని చేసుకున్న వాడి దగ్గర నుంచి ఒక రక్షణ కవచం లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. రావణ్ విషయంలో పోలీసులు అరెస్ట్ చేసిన, జైలుకు పంపించిన వెంటనే బెయిల్ వస్తుంది. న్యాయస్థానంపై ఉన్నటువంటి నమ్మకం నిలబడింది అన్నట్టు పరిణామాన్ని ఈరోజు న్యాయ వ్యవస్థపై కనీసం ప్రయారిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రే ఈరోజు రావణకు అండగా నిలబడ్డ ట్వీట్ ద్వారా 100% అండి. ఎందుకంటే జగనన్న ఎక్కడ అన్యాయం జరిగినా పార్టీలు అనేది ఉండదు జగనన్నకి. నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా టీడీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులైనా మరొకరు ఏదైనా వాక్శుద్ధితో వాళ్ళు మాట్లాడినా మేమేనాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అక్రమ అరెస్టులు చేయలేదు, ఏనాడు ఎవరిని అక్రమంగా నిర్బంధించలేదు. ఎన్నికల సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తను చేసిన అభివృద్ధి చెప్పుకొని, నాడు తన తండ్రి చేసినటువంటి రాష్ట్రానికి ఫలాలు చెప్పుకొని ఎన్నికలలో ఓటు అడిగారు తప్ప ఏనాడు తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి ఒక కక్ష సాధింపు చర్యలకు ఆయన దోహదపడలేదు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఈరోజు సామాన్యున్నే కానీ రావణ్ణే కానీ అరెస్టులు చేస్తున్నారో, మేము ఎవరి పక్షానైనా మాకు సానుభూతి పరులు కావక్కర్లేదు, రావణ్కి అక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టే మద్దతుగా జగనన్న ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత అది కదా. రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా శ్రావణ్ ఒక బాధితుడు అంటే 100% అండి. రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి పౌరుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పౌరుడు, మద్దతు ఇచ్చిన పౌరుడు, మీరు ఎందుకు అసలు ఈ హామీలు నెరవేర్చడం లేదు అడిగినటువంటి సామాన్యుని కూడా వాళ్ళు రెడ్ బుక్లోనే రాస్తున్నారు. కానీ లోకేష్ గారికి అర్థమవుతుంది, ఆయన రెడ్ బుక్లో ఆయన పేరే లిఖింపబడి ఆయనే ఈ చేసినటువంటి ప్రతి శిక్షకి శిక్ష అనుభవించే రోజు ఒక రోజు వస్తుంది. చూస్తే కనుక అడ్డగోలుగా విభజించబడిన ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిర్మాణం కోసం 2016లో శంకుస్థాపన చేయబడింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ఏకీపించారు. కాకపోతే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని చెప్పి 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అనుకోని పరిణామాల నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈరోజు అమరావతి తప్ప ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న ఉద్దేశంతో మావిగాన్ అంశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చి 2029లో ఈ అంశంతోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు వెళ్తూ ఉంటున్నారు. ఆ సంకేతాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థమవుతాయా? ఆయన ఆకర్షితులు అవుతారా? తప్పకుండా అర్థమవుతాయండి. మావిగన్ అంటే అదేదో ఒక పెద్ద పదం కింద మీరు కూటమి ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మావిగన్ అంటే ఏంటి? 3 ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి చేయాలి. ఏ ప్రాంత ప్రజలు రేపు పొద్దున్న మాకు ఇది కావాలి, ఈ ప్రాంతం మాకు కావాలి, నాడు మద్రాసు నుంచి మనం ఆంధ్రప్రదేశ్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ 2 తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా మనం విభజన జరిగింది. రేపు ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా ఏ ప్రజల్లోనైనా కూడా సున్నిత మనస్కులు మాకు ఇది కావాలని అడిగిన రోజున రేపు రాబోయే రోజులు ఏం జరుగుతాయి ఎవరు కూడా చెప్పలేము కదా. మావిగాన్లో పొందుపరుచుంది విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఈ 3 పొందుపరుచుంది అమరావతి చుట్టుపక్కల ప్రాంతాన. ఆ ప్రాంతాన్ని ఈరోజు మళ్ళీ అక్కడే లొకేట్ అవుతాను, అమరావతి కూడా అందులో భాగం అవుతుంది అని చెప్పి జగన్ చెప్పడం వెనక అమరావతిని ఇండైరెక్ట్గా ఆయన ఏకీపించే పరిస్థితి ఉన్నాడు. 100% అండి. అమరావతిని డెవలప్ చేస్తూనే మిగతా ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయాలి. ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల ప్రజలకు ఫలాలు అందాలి. ఏ ఒక్క దగ్గర కూడా ఒకే దగ్గర పరిశ్రమలు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఒక్క దగ్గర స్టక్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే మిగతా ప్రాంత ప్రజలు దాని ఫలాలను అందుకోలేరు. ఒక నాయకుడి తాలూకా
వాళ్ళ ఒక నాయకుడికి ఉండవలసినటువంటి ఇదేంటండి, అన్ని ప్రాంత ప్రజల్ని సమానంగా చూడాలి కదా, సమదృష్టితో చూడాలి. దూరదృష్టి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో కూడా ఉన్నారు కాబట్టి అనేక సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన్ని ఎన్నుకునే పరిస్థితి కూడా ఉంది, మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ముందస్తుగా ప్రజలందరికీ కూడా ఏం కావాలో ఆయన తెలుసుకొని ప్రజలకి ఏది అవసరమో ఆ విధంగా ఎన్నికలకు వెళ్ళాలని ఆయన అనుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి, ఒకే దగ్గర కేంద్రీకరించి అధికారాన్ని కానీ ఫలాలను కానీ అక్కడ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని వయసు కూడా మీద పడడం వల్ల ఇంకొన్ని లక్షలాది కోట్ల రూపాయలు కొడుక్కి కట్ట చెప్పాలా, రేపు అధికారం వస్తుందో లేదో తెలియదు, రేపు జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం చేయాలంటే అక్రమ సంపాదనలు కావాలా అనే ఒక 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 కుంచిత మనస్తత్వం అంటారు, దాన్ని సంకుచిత మనస్తత్వం అంటారు. అలాంటి ఒక మనస్తత్వంతో ఆయన వెళ్తున్నటువంటి విధానం మన అందరం కూడా చూస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాడు దానికి అంగీకరించారు, దానికి కట్టుబడుతూనే మిగతా ప్రాంతాలు ఈరోజు అభివృద్ధి చేస్తాను. కానీ ప్రస్తుతం మాత్రం మెడ్రాస్ నుండి ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు హైదరాబాద్ వేదికగా మొత్తం రాష్ట్ర సంపదనంతా కూడాను అక్కడ డంప్ చేశారు. అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ విభజించడంతో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్లో రాజధాని కావాలన్న విషయంలో అమరావతిలో రాజధాని నిర్మాణానికి ఏకీపించిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ప్రతిఘటించారు, దాన్ని పక్కన పెట్టి 3 రాజధానుల ఆలోచన ఎందుకు తెర మీదకి తెచ్చారని ప్రశ్నిస్తే, అవునండి, అదే మేము చెప్తున్నాం. ఇప్పుడు మద్రాసు నుంచి మనం వచ్చాం, ఏ చేతులతో వచ్చాం? ఒట్టి చేతులతోనే వచ్చాం కదా. తెలంగాణ నుంచి ఇప్పుడు వచ్చాం, ఏ చేతులతో వచ్చాం? ఒట్టి చేతులతోనే వచ్చాం కదా. నాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మీరు చెయ్యండి అని చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చాక ఆయన ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజల మనోభావాలను ఆయన గ్రహించారు. ప్రతి ప్రాంతంలోకి ఆయన వెళ్ళినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఏ ప్రాంత ప్రజలకి ఏం కావాలి, ఎక్కడెక్కడ ఏ సౌకర్యాలు ఉన్నాయి, ఎక్కడ వాటర్ కెనాల్స్ ఉన్నాయి, లేకపోతే ఎక్కడ వాటర్ సదుపాయాలు ఉన్నాయి, లేకపోతే ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి, దాన్ని ఆయన గుర్తించారు. కాబట్టే ఈరోజు 3 ప్రాంతాలని అభివృద్ధి చేసే దిశగా అంతర్లీనంగానే అంతర్భాగంగానే ఈరోజు అందులోనే కదా అమరావతి కూడా ఉంది. అమరావతి ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఏంటి? ఆయన ఏం కాదనటం లేదు కదా. ఈ అంశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎక్కుతుందా? 29 ఎన్నికల్లో వారు అనుకున్నటువంటి బాటలో ప్రజలు నడిచి అందరం ఎక్కించడానికి ఆస్కారం కల్పించే పరిణామాలు మావిగాన్లో ఉన్నాయి అని భావిస్తున్నారు. 100% అండి. అది లేకపోతే ఇప్పుడు అమరావతి ప్రజలు మొన్న రుజువులతో సహా సాక్ష్యాలతో సహా ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వస్తారు? మీరే చూస్తున్నారు కదా, మీడియా మిత్రులందరికీ కనిపిస్తుంది. మేము తెచ్చిన మనుషులు కాదు కదా వాళ్ళు, లేదా ఇంకో ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు కదా. మావిగాన్ విషయంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఆ ప్రాంతం వాసుల నుండి ఒక ప్రతిఘటన ఎదుర్కొన్నారు. ఏ బస్సు ఎక్కి మావిగాన్ వెళ్ళాలి, మావిగాన్ లొకేషన్ ఎక్కడ, అడ్రస్ చెప్పమన్నారు. దీన్ని మీకు బాధగా అనిపించట్లేదు? అంటే తాత్కాలికంగా ఒక మాట చెప్పినప్పుడు అవతల వ్యక్తుల మాటలకి అంటే ప్రలోభంగా అనుకోండి, లేకపోతే వాళ్ళు చెప్పినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి బ్రెయిన్కి ఎక్కలేకపోవడం కానివ్వండి, అది ఉన్నప్పుడు జనరల్గా ఒక ఇనీషియల్ స్టేజ్లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం నాయకులకు అడుగుతారు వాళ్ళు. అది చాలా సామాన్యమైన ప్రశ్నే కదా. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కోడిగుడ్లతో చాలా కొట్టిన దెబ్బలు అన్నీ ఉన్నాయి, మనందరం కూడా చూసాం కదా. సో కాబట్టి ఆయనకి అందినటువంటి అనుభవం ఏంటి, మావిగాన్ అన్నదాన్ని మేము ఏ ప్రాంతంలో ఏ రకంగా వెళ్ళాలని అడిగారు సామాన్యులు. తప్పేం కాదు అది. దానికి సరిపోయినట్టుగా మేము ముందస్తుగానే 3 ఏళ్ళ ముందే కదా ప్రకటించారు. మీలాగా ముందు రోజు వెనక రోజు మేమేం ప్రకటించలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ప్రజలకు ఏ రకమైన మంచి జరగాలో అని అనుకుంటారో అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన సంసిద్ధంగా ఉంటారు. కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, సమన్వయకర్తలు కూడా దానికి సంబంధించిన సబ్జెక్ట్ పట్టుకొని వాళ్ళు ప్రజలకు వెళ్ళి చెప్తారు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు మీరు ప్రశ్నించారని చెప్తున్నారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో మావిగాన్ అంటే అదేం ఒక పదం కాదు, ప్రజలందరికీ సరిపోయినట్టుగా 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధి, దీనిలోనే అమరావతి కూడా ఉంది. ఈ మావిగన్లో కూడా మొదటి నుంచి అమరావతి నుంచి అభివృద్ధి చెందుతూనే వస్తుంది. అదేం అమరావతిని వదిలి ఈ చివరికి ఎక్కడో అభివృద్ధి జరిగి ఆ చివరికి అలా జరగదు కదా. ఎక్కడైతే మనం శంకుస్థాపన చేశామో, ఎక్కడ కొబ్బరికాయ కొట్టినామో, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారో అక్కడ నుంచే మన ప్రాంత అభివృద్ధులు జరుగుతాయి. అతను అన్నది ఒకటే, ప్రతి ఒక్క దగ్గర కూడా ఫలాలు స్తంభించిపోకూడదు, ఒకటే ప్రజలకు అందకూడదు, అందరు ప్రజలు సమానమే. ముఖ్యమంత్రి అంటే ఏంటండి?
ఒక కుటుంబానికి తండ్రి ఎలాంటోడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాంటోడు. చంద్రబాబు నాయుడు గారు దోచుకోవడం దాచుకోవడం లాగా జగన్మోహన్ రెడ్డి గారికి రాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సొంత నిధులతో సహా ఆ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఏంటి చేస్తే అభివృద్ధి ప్రజలకు బాగుంటుంది. అంత దూరదృష్టి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం కావడమే అనుకున్నటువంటి తప్పిదం ఏమని భావిస్తున్నారు. సంక్షేమ పథకాలు 99% అమలు చేసినటువంటి ఆయన ఈరోజు ఆ ఎన్నికల్లో అంత అబాస్పాలైపోయి 2 ఏళ్ల అనంతరం మావిగాని అంశాన్ని తెరమెత్తడం, 2029 ఎన్నికల్లో తప్పనిసరిగా మావిగానితో అంశంలోనే గెలుస్తామని ఒక ధీమా వ్యక్తం చేయడం, ఈ నమ్మకం ఈరోజు ఆయన ముందుకు నడిపిస్తుంది. చూడండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి చరిష్మా ఉన్న నాయకుడు దేశంలోనే చాలా అరుదుగా ఉంటారు. అది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి కానీ అనేక సందర్భాల్లో అనేక సభల్లో చెప్పినటువంటి వైనం మనందరం కూడా చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ప్రజలకి అనేక రకాలైనటువంటి విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కేస్తున్నారు, సోమరపోతులు చేసేస్తున్నారు, పథకాలు ఇచ్చేస్తున్నారు, నేను ఇవే పథకాలు ఇస్తూ సూపర్ 6 కూడా ఇచ్చేస్తాను అనుకుంటూనే పవన్ కళ్యాణ్ లాంటి అగ్రెసివ్ నేతని, అంటే ఎలాంటి ఒక విచక్షణ లేకుండా, ఎలాంటి ఒక సెర్టనిటీ లేకుండా, ఒక ప్లానింగ్ లేకుండా, కేవలము ఆవేశం వస్తే ఏది మాట్లాడాలో తెలియకుండా ఒక ఓసీడీ లాంటి ప్రాబ్లం ఉన్నటువంటి మనిషిని పట్టుకొని ఆయన సమన్వయం చేసుకొని వాళ్ళ మద్దతులు ఇచ్చుకొని ఎన్నికలకు వెళ్ళారు. ముగ్గురు ఒక్కటైనప్పుడు ప్రజలు ఏమని భావించారు? మీరు కూడా గ్రహించాలి సునిశ్చిత విషయాన్ని. కేంద్రంలో బీజేపీ వస్తుంది, వాళ్ళతో వీళ్ళు కూటమి జత కట్టారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తానంటున్నాడు, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తీర్చేస్తాడేమో, ఇంకా వీళ్ళు సూపర్ 6 కూడా కలిపిచ్చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన బటన్లు కాకుండా ఇంకా వీళ్ళు సూపర్ 6లు కూడా ఇచ్చేస్తారు, మేము ఇంకా డెవలప్ అయిపోతాము అని సామాన్యుడు ఆలోచించాడు. తప్పు కాదు, ప్రజల తాలూకు ఆలోచన విధానం అలాగుంది, అదేం తప్పు కాదు. అది ఆలోచించే క్రమాన్ని వీళ్ళు క్యాష్ చేసుకున్నారు. ఈ క్యాష్ చేసుకున్న దాంట్లో జగనన్న ఏమన్నాడు, నేను వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి నేను అనాలోచితంగా చెప్పలేను, నేను ఇవ్వగలిగినవి ఇవే, మీరు నన్ను నమ్మితేనే ఓటేయండి, నేను మంచి చేశానంటేనే మీరు ఓటేయండి అని చెప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నారండి దేశంలో? అలా చెప్పుకుంటూనే ఆయన వెళ్ళాడు. 11 ఇచ్చినప్పుడు కూడా ఆయన ఎంతో బాధ్యతగా, మేము ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఏదైనా అందకపోతే మేము పోరాటం చేస్తాము, ప్రజల పక్షానే నిలబడతాను అని చెప్పి నాటి నుంచి నేటి వరకు రేపు ఎన్నికలకు వెళ్ళినంత వరకు కూడా ప్రజలను వాళ్ళు బాధ పెట్టినప్పుడు, ప్రజలకు పథకాలు అందనప్పుడు, ప్రజలను ఇబ్బంది పెట్టినప్పుడు, వ్యవస్థలు ఇబ్బంది పెట్టినప్పుడు, లోపభూయిష్టంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గొంతు విప్పుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సైన్యం బయటకు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు, గెలిచిన ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు, వ్యవస్థల్లో మా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. సో 29 ఎన్నికలు కూడా మాకు స్పష్టమైనటువంటి అవగాహనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నేను చేసిన మేలు ప్రజలు గ్రహించారు. కూటమి తాలూకా ద్రోహం అంటే ఇది ముంచే ప్రభుత్వము, ఇదేమి ఏ రకంగా మంచి ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా నిర్ణయాలు తీసుకొని ఒక్కడిగా వచ్చి ఆయన ప్రజలకి అభివృద్ధి చేస్తాడు, ప్రజలకు మంచి ఫలాలు ఇస్తాడు, విద్యార్థులకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, వ్యవసాయదారులకు కానివ్వండి మంచే చేస్తాడు అని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టే మావిగన్ లాంటి పదం ఆయన వాడారు. ఆ పదం తాలూకు అర్థము టక్కన ఎక్కకపోవచ్చు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. సో దాన్ని అన్ని ప్రాంతాలకు సంబంధించి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా దాన్ని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా, ఈ సెకండ్ ఎన్నికలు పెట్టినా, మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు మావిగన్ కాదు అంటున్నారు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, మరో 30 ఏళ్ళు మీరే ఉండాలంటున్నాడు. ఎందుకంటే ఆయనకు అలవాటు అయిపోయింది, లేకపోతే ఈయన ఉప ముఖ్యమంత్రి కాలేడు. 2 సార్లు ఓడిపోయిన అతను ఉప ముఖ్యమంత్రి ఈరోజు అయినాడంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షే కదా ఇది వెరీ క్లియర్ కదా, మనందరికీ తెలిసిన విషయమే. సో వాళ్ళ తాలూకు ఆలోచన ఏంటి? ఇప్పటికిప్పుడు మీరు ఎన్నికలు పెట్టండి, ఈ సెకండ్ మీరు ఎన్నికలు పెట్టండి, ఎలాంటి ప్రచారం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిల్చోబెట్టినటువంటి ప్రతి అభ్యర్థి ఈ 175 తాలూకా కాన్స్టిట్యున్సీల్లోనే గెలిచి తీరుతాడు. చంద్రబాబు నాయుడు రేపు టఫ్ ఫీల్ అవ్వాలి, గెలుస్తాడేమో నాకు తెలియదు కానీ, ఎందుకంటే ఇన్ని రోజులు ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి ఆయనకు కూడా టఫ్ సిచ్యువేషనే. ఈరోజు లోకేష్ కూడా ప్రతిసారి ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు, 200 మీటర్లో 100 మీటర్ల దూరం. అసలు నువ్వెక్కడ అర్హుడివి? ఎమ్మెల్సీ ఇచ్చి నీ తండ్రి నేను మంత్రిగా ఏదో చేసుకున్నాడు. ఈరోజు కూడా మీరు వ్యవస్థలు మేనేజ్ చేసి మీరు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఏంటి? అత్యంత చిన్న వయసులోనే పార్లమెంట్కి వెళ్ళి తండ్రి మరణించిన తర్వాత 18 మంది ఎమ్మెల్యేలతో బయటకు వచ్చి, దాని తర్వాత ఆయన 4 ఏళ్ళు పార్టీని నడిపి 18 మందిని గెలిపించుకొని ఉప ఎన్నికల్లో
14 నుంచి 19 వరకు పార్టీని నడిపి ప్రతిపక్ష నాయకుడిగా 19లో మీరు ఇచ్చినటువంటి భారీ మెజార్టీ, ప్రజలు ఇచ్చిన భారీ మెజార్టీతో ముఖ్యమంత్రిగా అయ్యి అత్యంత ఫలాలు ప్రజలకిచ్చి మళ్ళీ 24లో ఓడిపోయి కూడా ఈరోజు 11 మంది ఎమ్మెల్యేలతోనే సాధారణంగా ప్రజలు ఇచ్చినటువంటి దాన్ని నేను శిరసావహిస్తానని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ప్రజల పక్షాన్ని నిలబడి రేపు ఇప్పుడు ఆయనకి 52, 51 రన్నింగ్ అవుతున్నాయి. రేపు 55కి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడినని, నేను జగన్మోహన్ రెడ్డి గారితో సమానమని ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. ఆయనతో మీరు ఎప్పటికీ సమానం కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మీరు ఎప్పటికీ సమానం కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఒక నిజాయితీ, ఒక నమ్మకము, ప్రజలకు సంతోషమైనటువంటి పాలన, వాళ్ళు సుఖంగా ఉండాలనే ఆలోచన ఉన్నటువంటి కుటుంబం అది. ఇప్పుడు నారావారి కుటుంబం అంటే ఏంటి? వెన్నుపోటు కుటుంబం కదా మీది. అది ప్రజలందరికీ కూడా తెలుసు. దాన్ని ఈరోజు ప్రత్యేకంగా మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చూస్తే కనుక ప్రశ్న ఏదైతే రావణ్ పై కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం, ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థను కూడాను గౌరవించిన విధంగా కూటమి ప్రభుత్వం నడుస్తుంది అనడానికి రావణ్ విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిణామంగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక 2029 సార్వత్రిక ఎన్నికలకు మావిగాని అంశంతోనే ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలకి మావిగాన్పై అవగాహన పరిచి 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే బరిలోకి దిగుతుంది. ఈ 3 పార్టీల కూటమి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు అనితర సాధ్యం కాని హామీలు ఇవ్వడంతో పాటు ప్రశ్నిస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ మాటలకు ఆకర్షితులై అధికారం ఇస్తే 2 ఏళ్లలోనే ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసేందుకు చేస్తున్నట్టు పరిణామాలే తప్ప ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేని ఒక చేతగాని ప్రభుత్వం. ఈ ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఏ అంశానికి కూడాను జగన్మోహన్ రెడ్డిపై ఆపాదించడంగా పనిగా పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అన్న సంకేతాలు ఉన్నటువంటి నమ్మకాన్ని చొరగొంటున్నారు. మరి ఈ విషయంలో 3 ఏళ్ళు ఎన్నికలు ఇంకా ఉన్న ఈ తరుణంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఎటువంటి నమ్మకం కలుగుతుందా, లేకపోతే వారు చేసిన మోసాలను ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు వ్యూహం ఫలిస్తుందా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.